ప్రభు స్తోత్రాలు. యూట్యూబ్ దగ్గర మరి ఒక పర్యాయం మనమందరం కలుసుకొని ఆయన మాటలు వినేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో మనం స్తుతించి ఘనపరచవలసిన వారమే ఉంటున్నాం. ఈ దినము లేవీ కాండం 20వ అధ్యాయం 7వ వచనం, నేను మీ దేవుడినైన యెహోవాను, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, మై తుమ్హారా పరమేశ్వర్ యెహోవా హూ. ఆయన మన దేవుడు, మన పుట్టించినవాడు, పోషిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు. అయితే సృష్టికర్తకు దేవుని పిల్లలు లోబడాలి. అది చాలా అవసరమైంది. ఆదికాండం 15:1, నేను సర్వశక్తి గల దేవుడును. ఊరికే దేవుడు సర్వశక్తి, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఈనాడు సర్వశక్తి లేని దేవుళ్ళ మీద ఆధారపడుతున్నాడు. మాట్లాడని దేవుళ్ళు, మూగివారి మీద ఆధారపడుతున్నాడు. మన దేవుడు మాట్లాడేవాడు, సమస్తాన్ని కలుగజేసినవాడు. ప్రకృతి ఆయన మాట వింటుంది. అయితే అందుచేత ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? నిందారహితులుగా ఉండాలి. ఏ యొక్క దోషానికి అలవాటు పడకుండా దేవునికి అనుగుణ్యంగా మనం జీవించి ఆయన నామాన్ని ఘనపరచాలి. అందుచేతని కీర్తన 18:31, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. ఆయన దేవుడు, ఆయన ఆశ్రయదుర్గం. అంటే ఆయన మన కాపాడేవాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాను అన్నాడు. కాపాడే దేవుని మీద మనం ఆనుకునుట చాలా అవసరం. ఈ భయంకరమైన దినాల్లో దేవుని మహత్తరమైన కార్యాల మీద ఆనుకొని మనం ముందుకు సాగి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలందరినీ మీరు కనికరించండి. మీరు సర్వశక్తి గల దేవుడిని వారు గ్రహించున్నట్లు కృప చూపించమని, ఆదరించి బలపరచమని, అపవాదికి లయపరచమని, మీ శక్తిని కనుపరుచుకున్నామని, మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.